నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇప్పటికే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి జైల్లో ఉన్నారు. అయితే మరి ముఖ్యంగా ఏసీబీ కోర్టులు అయితే బెయిల్ పిటిషన్పై ఇరు పక్షాల వాదనలు అయితే వినిపించాయి. వీళ్ళకి తర్వాత వాయిదా కూడా పడింది. అయితే తర్వాత ఇక వీళ్ళకి బెయిల్ వస్తుందా రాదా, ఇక ఏం జరగబోతుందో అసలు లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, లిక్కర్ స్కామ్కు సంబంధించి ముఖ్యంగా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కీలక పాత్ర అని మనకు వస్తున్న సమాచారం. వీళ్ళకి ఏసీపీ కోర్టులు అయితే బెయిల్ పిటిషన్పై ఇరుపక్షాలు వాదనలు కూడా వినిపించాయి. తర్వాత వాయిదా పడింది. అసలు ఎలా చూడాలి సార్ ఇది? ఇప్పుడు బెయిల్ అడగటం వాళ్ళ హక్కు అండి. బెయిల్ పిటిషన్ వేసుకోవడం, బెయిల్ అడుగుతారు. వాళ్ళు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. సరే, ఆ జడ్జి గారు మూడు ఎప్పుడో బాగుంటే ఆ కలమాన్ని ఇవ్వచ్చు, లేదా కేసులో మెరిట్స్ని బట్టి కుదరదని చెప్పొచ్చు. అలాగే వాయిదా వేసారు. మరి తీర్పు అప్పుడు చెప్తారు, మరి ఏం చేస్తారో చూద్దాం. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకు మసాజ్ చేయించుకోవాలి అక్కడెక్కడ ఫిజియోథెరపీ అంటే ఫిజియోథెరపీ అన్నాడు, కానీ మసాజ్ అని అడుగుతున్నాడు. అదే వాళ్ళు ఎన్ని రకాల అవకాశాలు అంటే అన్ని రకాల చట్టంలో లొసుకులు, వెసులుబాట్లు బాగా తెలిసిన వాళ్ళు. ఎందుకంటే ఈ దొంగతనాలు, ఈ దుర్మార్గాలు, అరాచకాలు, అవినీతి చేసేటప్పటికే ఈ కోర్సులో వాళ్ళు మాస్టర్ డిగ్రీస్ వచ్చేసినాయి వాళ్ళకి. ఎందుకంటే జగన్తో సహా వీళ్ళందరూ కూడా బందిపోడు దొంగలు కదా. వీళ్ళే ఒకరికొకరు చెప్పేసుకుంటారు. ఇప్పుడు కంబైన్డ్ స్టడీ అంటారు కదా, పిల్లలు చదువుకుంటూ ఉంటారు కదా, కంబైన్డ్ స్టడీ. వాళ్ళు ఆ సబ్జెక్ట్ గురించి చర్చ చేసుకుని ఒకళ్ళకి తెలిసింది ఇంకొకళ్ళు చెప్తూ ఉంటారు. చిన్నపిల్లలు చదువుకునేటప్పుడు అందరూ చేసే ఉంటారు కంబైన్డ్ స్టడీ. మీరు నేను అందరూ చేసాం. అలాగే ఈ దొంగల ముఠా అంతా కూడా కంబైన్డ్ స్టడీ చేసిన ముఠా ఇది. అంటే వాళ్ళు ఏ రకంగా బయటపడాలా, ఏదో రకంగా తప్పించుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళకి పొట్టు చెక్కట్ల మట్టగిడసలా జారిపోతుంది ఇదంతా. వీళ్ళకి మన వల్ల లాభం లేదని ఈ సిట్టు వల్ల ఎట్టి పరిస్థితులు సిట్టు చాలా కఠినంగా ఉన్నారు. ఎక్కడ వీళ్ళు లొంగట్లేదు. వీళ్ళు మ్యాక్సిమం ఒత్తిళ్ళు, ప్రలోభాలు రకరకాలన్నీ ట్రై చేస్తుంటారు. ఎక్కడ కూడా వాళ్ళు లొంగట్లేదు. అందుకని ఓడగొట్టిన మంచం కూడా సుబ్రహ్మణ్యం స్వామి అసిస్టెంట్ ఎవడో కేసు వేసాడు ఢిల్లీ నుంచి వచ్చి. ఇదంతా సిబిఐకి అప్పచెప్పండి, సిబిఐకి అప్పచెప్తే సపరేట్ ఇచ్చేద్దామని. అంటే సిబిఐ నీరుగారు చేద్దాం, మాకు సిబిఐతో మంచి అనుభవం ఉంది, అతను అక్రమాస్తుల కేసులు ఇంచక్క తిరుగుతున్నాం బయట, బెయిల్ రద్దు చేయమని ఎవరైనా పిటిషన్ వేసినా కానీ వాళ్ళు మాకు ఎందుకండి, ఏమోనండి, ఎవరో తెలియదండి మాకు వీళ్ళు అన్నట్టు చూస్తున్నారు. వాళ్ళు బాబాయ్ మర్డర్ కేసు విషయంలో కూడా అయిపోయిందండి అంత విచారణ, మీ ఇష్టం ఏదో చేసుకుని అంటున్నారు. అంతకన్నా మంచి దర్యాప్తు సంస్థ ఏమంటుంది అందుకుని వాళ్ళకి అప్పచెప్పమంటున్నారు. వాళ్ళు వచ్చి కోర్టు కూడా బాగా గడ్డి పెట్టింది, శుభ్రంగా మంచి బాగా ఆరిని ఎండు గడ్డి పట్టండి అని చెప్పి ఆ గడ్డి పెట్టింది వాళ్ళకి కోర్టు. ఎందుకంటే నీకేంటి పని, నీకేంటి సంబంధం, ఇక్కడ ఢిల్లీలో చాలా బిజీగా ఉంటావు కదా, నీకు పని పాటలేదు, ఇక్కడికి ఎందుకు వచ్చామని అడిగింది. లేదండి ప్రజాప్రయోజనం ఏంటి, నీకు అక్కడ ప్రజలు లేరా, అంత అర్జెంటుగా సిట్ దర్యాప్తుకి అక్కడికి ఇచ్చేయాలని శ్వేతపత్రాల ఆధారంగా. శ్వేతపత్రాల్లో ఈ దుర్మార్గం అరాచకాన్ని అసెంబ్లీ వేదికగా కూడా ఎండగట్టి ఇదిరా బాబు జరిగిందని అసెంబ్లీ ద్వారా ప్రజలకు చెప్పాడు ఆయన. ఇది దర్యాప్తు సంస్థలు వాళ్ళు చేసిన నేరం మీద దర్యాప్తు చేసి వాళ్ళు శిక్షించడం చేస్తున్నారు. వాళ్ళ బాధ్యతగా రాజకీయ నాయకుడు ఏమో అతను అరెస్ట్ చేసి తీసుకెళ్ళి కస్టడీలో పెట్టలేడు కదా, పోలీసులు కదా వ్యవస్థ కదా చేయాలి. ఆ పని వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళ పని వీళ్ళు చేశారు. వీళ్ళు ప్రజలు చెప్పాల్సిన బాధ్యత ఉంది, అసెంబ్లీ ద్వారా బయటికి చెప్పారు. దాన్ని సిబిఐకి అప్పచెప్పాలి, సిఐడికి అప్పచెప్పాలి. అతను ఎవడో చెప్పడానికి. అంటే జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ఎలా పనిచేస్తున్నారో గుర్తుపెట్టుకోండి మీరు. అంటే ఎక్కడెక్కడ ఉంటారో ఇప్పుడు ప్లాంటర్స్ అంటారు వాళ్ళని. ఇప్పుడు దేశ గూఢచారులు ఉంటారు. మనకు రా అని ఉండదు, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అని మనకు ఒక సీక్రెట్ ఏజెంట్స్ ఉంటారు. రా అని చెప్పేసి ఒక వ్యవస్థ ఉంది మనకి. అలాగే జగన్మోహన్ రెడ్డికి ఇతను కూడా రా అనేటువంటి తోటి ఉంటుంది, రా అన్నట్టుగానే. ఆ బ్యాచ్ అందరూ అన్ని చోట్ల ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారు, న్యాయ వ్యవస్థలో ఉంటారు, సిబిఐలో ఉంటారు, ఈడీలో ఉంటారు, ఈ జ్యుడిషియరీలో ఉంటారు, లాయర్లలో కూడా ఉంటారు. మీకు కోర్టులో రిజిస్ట్రార్ రూపంలో కూడా ఉంటారు. ఆ కేసు ఏ బెంచ్కి వెళ్ళాలో కూడా చెప్తూ ఉంటారు వాళ్ళు. మన తిరిగి తల చూస్తూ ఉంటాం. అపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వెళ్ళిపోండి అని చెప్తారు అంతే వాళ్ళు ఒకేసారి. లేదా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఎన్నిసార్లు పెట్టినా లేదు బెయిల్ అంటారు, అక్కడ కేసు లేకపోయినా. ఇదంతా అసలు విషయం వలయం. ఇది ప్రత్యేకించి అతను సృష్టించుకున్న దారి అనమాట, అది లోకం. మిగతాదంతా బ్రహ్మాండంగా ఉంటుంది. న్యాయ వ్యవస్థ అద్భుతమైన వ్యవస్థ మన దేశంలో. కానీ వీళ్ళకంటూ చిన్న గూడు ఏర్పాటు చేసుకుని కందిరేగల గూడులాగా ఏంటండి అందులో ఉంటారు వీళ్ళు. వాళ్ళ అవసరం వచ్చిన వీళ్ళ కోసం బయటకు వచ్చి వీళ్ళు పని చేసేసి మళ్ళీ దూరేస్తాయి అందులో. మనకేమో ఇదే ఎలా జరిగింది అనుకుంటాం. ఇన్ని మంచి జరుగుతున్నప్పుడు దీన్ని కూడా దాంతోపాటు చూసుకోవాలి. ఈ లోపల మనకి కొనమిప్పేటంటే ఒక జడ్జి కానీ ఇట్లా 50 కోట్లు దొరికినాయి ఇల్లు తగలాడిపోతుంటే. ఊరు బాబు ఇదేట్రా బాబు ఇలాంటి అనుమానాలు వస్తాయి, అపోహలు వస్తూ ఉంటాయి.
పైగా జడ్జీలు కొంతమంది ఏమంటారంటే వాళ్ళు బాధపడుతూ ఉంటారు, సోషల్ మీడియాలో గట్టా విమర్శలు వస్తున్నాయి మా మీదని, కానీ వాళ్ళ పని మాత్రం మానరు, చేసి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇదంతా ఒక మాయాజాలం కింద ఉందండి. ఈ దేశంలో ఇప్పటివరకు ఏ నేరస్తుడు కూడా జగన్మోహన్ రెడ్డిలా సర్వైవ్ అవ్వలేదు. ఏదో రోజు అరెస్ట్ అయ్యారు, ఏదో రోజు నిరూపణ అయింది. ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి స్వేచ్ఛగా అస్సలు భయం లేకుండా ఇప్పుడు చేసిన నేరాల మీద కూడా ఏముంది జైలుకి వెళ్తాం వస్తాం మీరు కూడా భయపడకండి అని చెప్పే స్టేజ్కి వచ్చేసాడు అతను. ఈ ప్రభుత్వం వీళ్ళ పట్ల కనికరం చూపించకుండా, వాళ్ళకి ఏమన్నా సానుభూతి వస్తుందేమో అన్న భయం పెట్టుకోకుండా, చట్టాన్ని తన పని తాను కొంచెం తొందరగా చేయనివ్వాలి. చట్టం తన పని తాను చేస్తుంది. సార్ వెంకటేష్ నాయుడు ఆయన చేసిన లిక్కర్ స్కామ్ అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సో వాళ్ళు చేసిన అధికారంలో ఉన్నప్పుడు విడిగా డబ్బు అంతా పోగు చేసుకొని లగ్జరీ లైఫ్ వాళ్ళు బతికింది. ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లైట్లో పక్కన హీరోయిన్ కనిపించింది. అసలు ఎలా చూడాలి సార్? అసలు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నీతి కౌరులు చెప్తున్నాడు అమాయకుడిగా, మా నాన్నగారు మద్యం గురించి వెళ్ళొద్దు, దాని జోలికి వెళ్ళొద్దు అన్నాడు. మరి వెంకటేష్ నాయుడు గురించి చాలా బాధపడ్డాడు అతను అరెస్ట్ అయినప్పుడు. అతను పసిబిడ్డలను కూడా కనికరం లేకుండా అరెస్ట్ చేశారు. అతను అది ఇదని బాధ. ఇప్పుడు వెంకటేష్ నాయుడు నోట్లతో కనపడిన తర్వాత ఇది మా మనిషి కాదు చంద్రబాబు మనిషి అంటారు. ఎంత పైగా వాళ్ళు శుభ్రంగా అనిపించారండి. పవర్ ఎంజాయ్ చేశారు, మనీని ఎంజాయ్ చేశారు. మనీ వాళ్ళకి బ్యాడ్ లక్, వాళ్ళు అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి జరిగింది కానీ ఓడిపోయారు. కానీ లేదంటే కనుక వాళ్ళు ఇక జీవితంలో వాళ్ళు ఎవడేం చేయలేకపోతుంది. ఈ ఒకసారి నెగ్గుంటాడు, మళ్ళీసారి వీళ్ళు ఎవరిని లేకుండా చేస్తారు వాళ్ళు. అంటే దేవుడు ప్రకృతి కూడా ఒప్పుకోలేదు ఈ దుర్మార్గానికి. ఇప్పుడు వాళ్ళు గుట్టు బయటపడుతుంది. దాంట్లో ఇప్పుడు ఆ హీరోయిన్ ఇప్పుడు అమ్మాయి బుక్ అయింది, ఏదో సినిమాలో బుక్ చేసుకుని ఉంటారు వాళ్ళు. ఈ డబ్బుతో సినిమాలు కూడా తీశారు కదా. ఇప్పుడు అందరికీ అనుమానం ఏమవుతుంది, సినిమా షూటింగ్కి వెళ్తుందా, అది ఎందుకు తీసుకెళ్తున్నారు, ఇతను ల్యాప్టాప్లో ఎందుకు పెట్టుకెళ్ళాడు. ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిన ఫ్లైట్లోనే డబ్బు వెళ్ళింది అనుకోండి, ఆ అమ్మాయికి తగులుకుంటుంది పేరం. ఎంత ప్రమాదం అండి ఇది నిజంగా. ఆ వెంకటేష్ నాయుడు అన్నవాడు అందరితోటి ఫోటోలు తీసుకున్నాడు. అతను ఫోన్లో ఉన్నాయే ఎన్ని రిట్రీవ్ చేశారు వీళ్ళంతా. ఎందుకంటే ఎప్పటికప్పుడు చంద్రబాబు గారితో లోకేష్ గారు తీసుకుని ఉంటాడు. ఎప్పటికప్పుడు ఆ పార్టీలో ఉండడం అంతకుముందు ఎప్పుడన్నా ఏంటండి. ఇక్కడ ఏమైనా ఒకటి వాళ్ళ వైభవం అంతరించింది. అయితే నేనేమనుకుంటున్నానంటే వెంకటేష్ నాయుడు అయినా లేకపోతే ఇందులో పనిచేసిన ఎవరైనా ఎన్నాళ్ళు జైల్లో పెడతారు వీళ్ళు. ఇప్పుడు ఇది ఒక 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు 6 నెలలు లేదా జగన్మోహన్ రెడ్డిలో 16 నెలలు పెడతారు. తర్వాత వీళ్ళు ఎంతో కొంత పక్కనెట్టుకుంటారు కదా ఈ డబ్బుల నుంచి, దాంతో ఎంజాయ్ చేస్తారు. కాబట్టి ఎవరికన్నా ఏం మెసేజ్ పోద్దంటే కొన్నాళ్ళు ముక్కు మూసుకుని కొన్నాళ్ళు కళ్ళు మూసుకుంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే కొన్నాళ్ళు కష్టం అనిపించే తర్వాత ఎంజాయ్ చేయొచ్చు. అంటే నేరం చేయటం వల్ల ప్రమాదం, తప్పు చేయకూడదు, శిక్ష ఉంటుంది అనేటువంటి భయం పోతుంది. కారణం ఏంటి, ఒక్క జగన్మోహన్ రెడ్డి వల్ల చాలామందికి నేరం చేసినా తప్పించుకోవచ్చు అనేటువంటి ధైర్యం వస్తుంది. ఆ ధైర్యాన్ని దెబ్బకొట్టాలి కూటమి. ఆ ధీమాన్ని వాళ్ళు తగ్గించాలి. నేరం చేయాలంటే ఉనికిపోవాలి. ఆ పని వాళ్ళు అధికారికంగా చేయాలి, అఫీషియల్గానే చేయాలి, అనధికారికంగా అనఫీషియల్గా కూడా చేయాలి. మరి కూటమి ప్రభుత్వం ఏం చేద్దో చూద్దాం. సార్ 11 కోట్ల వెనక 33 కోట్ల వెనక పెద్ద కుట్రనే ఉందని చెప్పి వైసీపీ కూటమి నేతల్లోనే వస్తున్న వాదనలో అసలు ఎలా చూడాలి సార్? అసలు వాళ్ళు అలాగే అంటారు. ఇప్పుడు ఈ డబ్బు అంతా మాదిగా చంద్రబాబు గారే పంపించాడు మా ఇంటికి అంటారు. వాళ్ళు దొరికిన సొమ్ము చాలా చిన్న మొత్తం అండి. వీళ్ళు కొట్టేసింది 1,00,000 కోట్లు ఉంటుంది. అందులో సగం పైకి పంపించుంటాడు, మిగతా సగం ఇందంపడా ఎక్కడో సర్దుంటాడు. మీరు ఎక్కడో చోట ఏదైనా మూట ఉందనుకో రోడ్డు వారిని అది ఏటని వదిలేసి వెళ్ళకండి, చూడండి అందులో ఏమున్నాయో. కవక్కన ఈ జగన్ రెడ్డి బ్యాచ్ ఉన్న ఇళ్ళకాడ ఎక్కడన్నా ఆ రోడ్డు మీద పాడేసి ఉంటాయి. ఇది ఏట్రా అని చెప్పి వాళ్ళు కాపలా కాసుకుంటూ ఉంటారు వాళ్ళు. కానీ అది ఏంటని వదిలేసిపోకండి, చూస్తే మీకు అందులో డబ్బులు కట్ట ఉంటాయి కూడా. ఏది అసాధ్యం కాదు, ఏది అద్భుతం ఒక విచిత్రం కాదు. వీళ్ళ వల్ల ఏదైనా అపార్ట్మెంట్ తీసుకుంటారో దాని నిండా డబ్బులు పెడతారు. ఆ పెట్టించినోడికి మధ్య లింక్లో వాడు ఉంటాడు, ఆడు పోయడానికో తెలియదు ఎవడికని, అక్కడితో కట్ అయిపోద్ది. ఆడు ఎంజాయ్ చేస్తాడు దొరికినోడు. సడన్గా పెద్దోడు అయిపోవడానికి మీకు ఇలాంటి దొరికినాడు. సడన్గా ఇడిటరా నిన్నటి దాకా ఇటు అడుక్కు తినేవాడు సిగ్నల్ దగ్గర ఇటు సడన్గా ఇలా తయారైపోయి ఇటు కలచోడు కట్టుపెట్టి తిరుగుతున్నాడు అనుకుంటాం మనం. ఒకసారి ఇలాంటి లాటరీ తగిలితే వాళ్ళకి లాటరీ అంటే ఇది లాటరీయే కదా. ఇప్పుడు సడన్గా పెద్దోడు అయిపోతాడు ఒకడో మా వెస్ట్ గోదావరి గోపాలపురంలో ఒకటి గబాలను 20-30 ఎకరాలు కొనేసాడు చోట. అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతకుముందు అన్నీ అమ్మేసి ఊరు వదిలిపోయాడు, మళ్ళీ వచ్చి టప్టప్మని కొనేస్తున్నాడు. ఏంట్రా ఇది అనుకుంటే దీని బొమ్మ వెనకాల మిథున్ రెడ్డి మనిషి అంటాడు. వాళ్ళు బినామీలు ఇలాగే ఉంటాయి.
లిక్కర్ స్కామ్కు సంబంధించి వైసీపీ నేతలందరూ అరెస్ట్ అవుతుంటే మరో పక్కేమో ఇంకా అంతిమ లబ్ధిదారు కూడా అరెస్ట్ కాబోతున్నారని వస్తున్న సమాచారంలోనే ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు అయితే అసలు లిక్కర్ స్కామ్ అనేది మా హయాంలోనే జరగలేదు చేస్తున్నారు సార్. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వలేదు అంటారు. వాళ్ళు ఏమని అంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అప్పటి వరకు ఉన్న మద్యం పాలసీని మార్చాడు, ప్రభుత్వమే నిర్వహిస్తుంది అన్నాడు. ఒకడు అంటాడు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్లో ఒక అతను, మద్యం అది స్కామ్ ఏంటి, ఆదాయం పెంచుకునే మార్గం, డబ్బులు సంపాదించుకునే మార్గం అంటే డైరెక్ట్ చెప్తున్నాడు. డబ్బులు సంపాదించుకునే మార్గం అంట. అసలు వీళ్ళ గురించి మనం చర్చించుకుంటాం చూసారా, ఇది ఇంతకన్నా పనికిమాలదానం కూడా ఉండదు. ప్రభుత్వం మనకు అవకాశం ఇవ్వకూడదు, దాన్ని పట్టుకుని కొట్టేసి లోపల వేసేయాలని, పెడేల మీద లాగి మీరు కాబట్టి ఎవడ చేయడం అని అడగాల, బహిరంగంగా శిక్షించాలని, అప్పుడే దారిలోకి వస్తారు.